హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీతు తగ్గేదేలే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి సండే వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అయితే విజయవాడ అయితే వెళ్తున్నాం. అసలు అయితే మేము రేపు అయితే వెళ్ళాలి, మండే వెళ్ళాలి. బట్ ఇంకా బాబు కోసం అయితే ఇవాళే వెళ్తున్నాం. అసలు దేనికి వెళ్తున్నాం ఏంటని అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు వెళ్ళాలని ఆలోచన కూడా లేదనమాట. అందుకని నేను అన్నీ కూడా వాషింగ్ మిషన్లు ఇవాళ వేద్దామని చెప్పి మొత్తం కూడా అన్నీ ఎక్కడ సపరేట్ చేస్తున్నా. దుప్పట్లు కానీ డైలీ వేర్ బట్టలు కానీ అవన్నీ కూడా సపరేట్ చేస్తున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా కాల్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇమీడియట్గా అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా సర్లే రేపు ఎలాగో హాస్పిటల్ కూడా చూపించుకోవాలి కదా అని చెప్పి అసలు వాళ్ళు ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంక ఇక్కడ వచ్చైతే నా బాధలు చూడండి. వంగలేక లేక నా పనులు అయితే అలా నడుస్తున్నాయి అనమాట. మా హస్బెండ్ అయితే హెల్ప్ చేసేవాళ్ళు. బట్ ఏంటంటే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. సో దానికోసం అయితే ఇంకా సరే టిఫిన్ తీసుకొచ్చే వరకు కూడా చాలా టైం అయితే పట్టిద్ది అనమాట. ఇది మనకి పల్లెటూరు కాబట్టి ఎక్కడో ఒక చోట టిఫిన్స్ అనేవి ఉంటాయి, ఒక చోట రెండు చోట్ల. బట్ అదే సిటీలో అంటే అడుగుకి ఉంటాయి కదా. సో మాకేంటంటే ఇంకా ఒక చోట రెండు చోట్ల ఉండడం వల్ల జనాలు ఎక్కువ ఉంటారనమాట టిఫిన్ తీసుకురావడానికి. సో ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పి ఇంకా పనులన్నీ లేట్ అయిపోతాయి అని చెప్పి ఇంక నేనే ఇంకా అలా నిదానంగా చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చి అయితే ఫ్రైడే అయితే నేను తలస్నానం చేశాను. ఇంకా అసలు ఒక్క రోజు కూడా ఆయిల్ పెట్టుకుని ఉండలేకపోతాను. ఇంకా సాటర్డే పెట్టకూడదని చెప్పి అలా వెయిట్ చేశాను. కానీ అసలు ఫుల్ హెడేక్ అనమాట. మిడ్ నైట్లో కూడా హెడేక్ వచ్చింది. సో అసలు ఎప్పుడు సండే వచ్చిద్దా, ఎప్పుడు అసలు ముందు ఆయిల్ పెట్టేద్దామని అయితే ఉందన్నమాట. అసలు నేను ఆయిల్ అయితే కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ అసలు 3 డేస్కి ఒకసారి అలా పెట్టేదాన్ని, జాబ్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ. బట్ అసలు ఇప్పుడైతే ఆ హెడేక్ ప్రెగ్నెన్సీ వల్ల హెడేక్ వస్తుందో తెలియట్లేదు ఏమో కానీ చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. అసలు నాకు ఫస్ట్ టైం ఎందుకు లాంగ్ హెయిర్ ఉందిరా బాబు అనిపిస్తుంది. ఎందుకంటే హెడేక్ మామూలుగా ఆయిల్ పెట్టుకోవాలన్నా హెడ్ బాత్ చేయాలన్నా చాలా కష్టం, అసలు మెయింటైన్ చేయాలి. ఇంకా అలాగా మంచిగా ఆయిల్ పెట్టేసుకుని జడ అయితే వేసేసుకుని చిక్ తీసేసుకుని వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేసేసి ఇంకా కుకింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇంకా టిఫిన్ పని అయితే ఏమీ లేదు, బయట తెప్పించేసుకున్నాము. ఇంకా సండే అంటే మనకి మామూలుగానే లేట్గా లేస్తున్నాం. ఇంకా సండే అయితే ఇంకా చెప్పవసరం లేదు, లేట్గానే లేస్తాం కాబట్టి. ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చారు. టిఫిన్తో పాటు చికెన్ కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా ఆయన తెచ్చారు కాబట్టి ఇంకా దానికి సంబంధించిన ఆనియన్స్, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇంక ఈలో పక్కన ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి, మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి. అన్నీ కూడా డైలీ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. మీకు అన్నీ కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. మీకు నచ్చితే మాత్రం సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఇంకా ఆనియన్స్ అలా కట్ చేస్తున్నా. బట్ నిజంగా మా బుడ్డోడు ఎంత గుర్తొస్తున్నాడంటే అసలు ఈ టయానికి ఎంత విసిగిచ్చేసేవాడో. అసలు కట్ చేసినప్పుడు నేను కట్ చేస్తా అనడం, లేకపోతే నేను కుర్చీ ఎక్కి చూస్తాను అనడం. అసలు పాపం అయితే గసిరేసేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు లేడని చెప్పి ఇక్కడ అసలు చాలా ఫీల్ అవుతున్నా. అసలు నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట పంపించడం నిజంగా. ఎందుకంటే నా కొడుకుని నేనే చూసుకోవాలని చెప్పి ఒక స్వార్థం ఉంటుంది కదా. మా అమ్మోళ్ళు కూడా నా కొడుకుని నేను చూసుకుంటే నువ్వు చూసుకో ఓపుకుంటారు అంటున్నారు. కానీ బట్ ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే మంత్స్ వచ్చేసినప్పుడు నెలలో నిండిపోతున్నప్పుడు మళ్ళీ చూసుకోవడం చాలా కష్టం. నాకు నేనుగా వంట చేసుకుని తినడమే కష్టమైపోతుంది 8th మంత్లో. ఇంకా బాబుకి మళ్ళీ సపరేట్గా కుక్ చేయాలి, మళ్ళీ మంచిగా పెట్టాలి కదా. సో నేను పెట్టలేనేమో, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అదొక భయం అనమాట. అందుకనైతే నేను అసలు బలవంతంగా ఇంకా పంపించాల్సి వచ్చింది. ఇంక ఇక్కడ వచ్చైతే నాకు ఫుల్గా ఏదైనా చల్లగా ఐస్ క్రీమ్ కానీ కేక్ కానీ ఏదో ఒకటి అలా స్వీట్ తినాలనిపిస్తుంది బాగా. అసలు నోరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అనమాట. మా హస్బెండ్ ఏమో ఫుల్ తిట్లు, అసలు అలా స్వీట్లు తింటే అసలు షుగర్ ఏమైనా వస్తుందేమో ఈ ప్రెగ్నెన్సీలో అని చెప్పి ఆయన భయం అయింది. బట్ నా వల్ల అయితే అస్సలు కావట్లేదు అన్నమాట, కంట్రోల్ అసలు చేసుకోలేకపోతున్నాను. బట్ బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్ ఆల్రెడీ తెచ్చారు. నేనైతే ఆ రోజే తినేసాను అన్నమాట. అంటే నిన్న తెచ్చారు, సాటర్డే తెచ్చారు. చాక్లెట్ ఒకటి, బటర్ స్కాచ్ ఒకటి. బట్ బటర్ స్కాచ్ అయితే సూపర్ ఉంది, కానీ చాక్లెట్ అంత టేస్ట్ అయితే లేదు. కానీ బట్ కూలింగ్ ఉంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ అయితే వచ్చింది. బటర్ స్కాచ్ మాత్రం బాగుంది. నాకులాగా మీరు ఎప్పుడైనా ఇలా తిట్లు తిన్నారా
హస్బెండ్తో. నేనైతే చికెన్ తీసుకొచ్చే ముందు అడిగారనమాట, ఏమేమి కావాలో ఒకసారి చెక్ చేసుకో, అన్నీ తెచ్చి నేనైతే వర్క్కి వెళ్ళిపోతాను అని చెప్పారు. ఏం అవసరం లేదు, చికెన్ ఒకటి తెచ్చుకో అని చెప్పానన్న. బట్ తీరా ఉల్లిపాయలు స్టవ్ మీద పెట్టేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామంటే ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసింది అమ్మ రెడీ చేసింది అయిపోయిందనమాట. ఆ విషయం నాకైతే అసలు గుర్తులేదు. అది అయిపోయి నేను అది క్లీన్ కూడా చేసేసాను అనమాట. ఆ గాజు సీసా అసలు గుర్తులేదు. ఇంకా మా హస్బెండ్ తిట్లనమాట, వర్క్కి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ పెంట పెడతావు నాకు అని చెప్పి. అసలు నాకు గుర్తు ఉండట్లేదు, అసలు ఏంటో తెలియదు కానీ మైండ్ అంతా కూడా నాకున్న టెన్షన్స్గా మరి ఏమో తెలియదు కానీ టెన్షన్స్ కూడా పెద్ద టెన్షన్స్ అంటే ఏవో ఆస్తులు అయ్యా అలా ఏం కాదు, ఇంట్లో ఏంటో ఒక రకమైన ఆలోచనలు టెన్షన్లు అనమాట. డెలివరీ అయ్యే వరకు ఆ మాత్రం ఉంటుందిలే, నెలలు నిండిపోతుంది కాబట్టి. ఇంకా నేనైతే చికెన్ ఉన్నదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూనే కదా, తక్కువే కదా, మేమిద్దరమే కదా అనుకున్నా. బట్ ఎంటీ అయిపోయిందనమాట. అది కడిగేసిన విషయం కూడా నాకు గుర్తులేదు. ఇంకా మా హస్బెండ్ రిక్వెస్ట్ చేసుకుని తీసుకురాను అన్నారనమాట. నేనేమో అన్ని కట్ చేసేసి చికెన్ క్లీన్ చేసేసి ఆనియన్స్ ఏమో మగ్గు పెట్టేశాను అనమాట. ఇంకా రిక్వెస్ట్ చేసుకుని తిట్లు తిన్నానమాట. ఫుల్గా తిట్లు అయితే తిన్నాను. ఇలా నాలాగా మీరు ఎవరైనా ఇలా ఒకసారి ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే మాత్రం కమెంట్ అయితే చెయ్యండి. అంటే కావాలని మనం మర్చిపోము, కావాలని మనం అలా చేయం కాబట్టి ఇంకా అనుకోకుండా అలా అయిపోతాయి. ఇంకా అలాగా మా హస్బెండ్ రిక్వెస్ట్ చేసుకుని ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును అప్పటికప్పుడు చేసుకోవడానికి అల్లం కూడా ఇంట్లో అవైలబుల్గా లేదనమాట. ఇంకా చేసే ఓపిక అంతకంటే లేదు నాకు. సో అందుకని పేస్ట్ అయితే తెప్పించేసుకున్నాం. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఈసారి కుదిరితే చేయించుకోవాలి, లేకపోతే నెక్స్ట్ టైం చేయించుకుని తెచ్చుకుంటాను. ఇంక ఇలాగా కొత్తిమీర అనేది అంతా కూడా కట్ చేసేసుకుని చికెన్ కూడా ఇంకా మసాలాలు అన్నీ వేసేసి ఇంకా వాటర్ కూడా అయిపోయింది, మగ్గిచ్చేసుకున్నాను. చికెన్ కూడా కొంచెం దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. నేను అవన్నీ కూడా ఏమీ అయితే షూట్ అయితే చేయలేదు, బికాజ్ అసలు టైం అయితే లేదనమాట. మా హస్బెండ్ వర్క్ అయిన తర్వాత 9కి బయలుదేరదామని ఒకసారి అంటున్నారు, ఒకసారి ఆఫ్టర్నూన్ బయలుదేరిపోదాం అని అంటున్నారు. ఇంకా చూడాలి ఎప్పుడు బయలుదేరుతాం ఏంటి అని చెప్పి. ఇంకా ఆయన మాట ఇంకా ఎప్పుడు అంటే మంచిగా మారుతుంటే ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోతారనమాట. ఇదే టైంకి వెళ్ళాలని ఉండదు. వాళ్ళ బొడ్డోడిని వాళ్ళ కొడుకుని చూసుకోవాలని బాగా ఆతృతగా ఉందనమాట. నాకంటే ఎక్కువ మా హస్బెండ్కి ఉండి అమ్మో నా కొడుకు ఏం చేస్తున్నాడు ఏంటని అసలు కలవరిస్తానే ఉంటున్నాడు అనమాట. సో అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ వెళ్దాం అంటున్నాను. నేనేమో ఈవినింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులే నిదానంగా నేను అంటున్నాను. బట్ చూడాలి ఆయన ఏమంటారు ఏంటి అని చెప్పి. ఇంకా చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టేసి అయితే లంచ్ అయితే చేసేసాము. ఇంకా మా హస్బెండ్ వచ్చాకైతే ఇంకా వెంటనే లంచ్ అయితే చేసేసాం. అండ్ కొంచెం చికెన్ అయితే మిగిలితే మళ్ళీ మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. మా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చికెన్ అయితే ఇచ్చేసి ఎందుకు వృధాగా పోగొట్టుకోవడం అని చెప్పి. అంటే మాకు మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళినప్పుడు కాల్ అయితే రాలేదు అమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. బట్ ఇంకా వచ్చేసరికి కాల్ వచ్చిందనమాట. ఇంకా హాఫ్ కేజీ తెచ్చారు, అదే పావు తెస్తే సరిపోయేది. బట్ హాఫ్ తెచ్చేసరికి ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అనేసరికి ఇంకా కొంచెం మిగిలిద్ది కదా, ఇంకా మావయ్య వాళ్ళ ఇంటికాడ ఇచ్చేసి వచ్చేసామన్నమాట రిటర్న్. ఇంకా రిటర్న్ విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం. బట్ నిజంగా నాకు ఎన్ని తిప్పలు వచ్చినాయి అంటే ఈ జర్నీలో అసలు ఫుల్ గ్యాస్ పెయిన్ అనమాట. ఏదన్నా చిన్న తింటే వెనకాల కూర్చోలేమన్నమాట, పొడి చేస్తుంది. ఇంకా అలాగా ఫైనల్ ఇంటికైతే వచ్చాం. వాడి ఎక్స్ప్రెషన్స్ అయితే నిజంగా మేము వచ్చినప్పుడు షాక్ అయిపోయాడు అనమాట. నేనైతే ఏమి షూట్ చేయలేదు, వాడు చూడాలి ఆతృతతో మేమైతే వెళ్ళిపోయాము మా హస్బెండ్ నేను కానీ. బట్ అసలు ఎంత షాక్ అయిపోయాడు. ఇది వచ్చి అయితే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, అంటే మండే మార్నింగ్ అనమాట. మా బుడ్డోడు నైట్ ఫుల్గా ఏడ్చేసాడంట, భయం వేసేసింది మా డాడీకి మా అమ్మకి. ఇంక ఇమీడియట్గా మీరు అసలు వచ్చేసేయండి అని అంటే మేము అప్పటికప్పుడైతే వచ్చామన్నమాట. ఇంకా మండే అయితే హాస్పిటల్కి వెళ్ళడానికైతే నేనైతే లేట్గా అయితే లేచి, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే మనకు తెలిసిందే కదా లేట్గా లేస్తాం కదా. సో ఇంకా అలా లేట్గా అయితే లేచాను. ఇంకా మా అమ్మ అయితే నన్ను తిట్లు అనమాట, నువ్వు రెడీ అవ్వు, స్కానింగ్ ఉంది, భయం లేదు నీకు అసలు అని చెప్పి. ఇప్పుడే కదా అమ్మ లేచాను, రెడీ అవుతాను ఆగమ్మ అని చెప్పి అయితే అంటున్నాను. ఇంకా మా బుడ్డోడిని మా అమ్మని కూడా రమ్మని చెప్పాను అనమాట హాస్పిటల్కి. అసలు మేము ఈ హాస్పిటల్కి వెళ్ళేదాన్ని ఎన్ని తిప్పలు పడ్డాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అసలు నిజంగా ఎంత భయం వేసేసిందంటే ఇన్ని తిప్పలు పడతాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. ఇంక ఇలా హాస్పిటల్కి అయితే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము. ఇంకా అమ్మ, మా బుడ్డోడు, నేను, మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం. స్కానింగ్ ఉంది కదా, కొంచెం టెన్షన్గా ఉందనమాట, అందుకే మా అమ్మని అయితే రమ్మని చెప్పాను. అంతండి వీడియో. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.